అయితే ప్రతివారు కూడా కోపస్తంభండకంగా ఉన్నారా అంటే అలా లేదే. కానీ మానవుడి యొక్క బ్రతుకు మానవుడికి సంపూర్ణంగా సహజంగా అవగాహనలో ఉన్నది. అవగాహన అంటే ఏమిటి? అనుభూతిగా ఉన్న దాన్ని అవగాహన అంటే అనేక కోట్ల అనుభవాలు అనుభవాలు. అనుభవం లేకుండా తాను లేడు, అనుభూతి లేకుండా తాను లేడు, గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణం లేకుండా తాను లేడు, శబ్ద లక్షణం లేకుండా తాను లేడు, భావ లక్షణం లేకుండా తాను లేడు. అంటే తానెవరు? తను ఎలా ఉన్నాడు? అప్పుడు తన బ్రతుకు అంటే వస్తుంది. బ్రతుకు అంటే ఏంటి? ఒక శబ్దం. మనుగడ అంటే ఏంటి? శబ్దం. రక్షణ అంటే ఏంటి? శబ్దం. ప్రతి భావము ప్రతి శబ్దంలో సహజంగా మన వాడుక భాషలోనే. మాతృభాష అంటే వాడుక భాష. ఆ తెలుగు, ఇంగ్లీషు, ఆంధ్రలో, కర్ణాటక అది వేరు. అది వేరే జ్ఞానం. నేను ద్రవిడం, నాది కన్నడం, ఆ భాష. మాతృభాష అంటే ఎవరే భాషలో మాట్లాడినప్పటికీ కూడా బతకటానికి వాడు చేసే సౌండ్స్, ధ్వనులు, సౌజ్ఞలు, తల, కాళ్ళు, చేతుల సౌజ్ఞలతో కూడా మూగ భాషతో కూడి భాష ఉంది. అంతేగాని మూగ భాష ఎప్పుడు ఏర్పడింది? ఆది మానవుడు ఎక్కడ పుట్టాడు? అన్ని చోట్ల పుట్టాడా? ఒక చోట పుట్టాడా? ఆ చోటు ఇది. ఇలా మూలాలు అన్వేషణ చెయ్యరాదు.